అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఊహించినట్టుగానే ఈసారి జోసా కౌన్సిలింగ్లో కొన్ని సీట్లు పెరగబోతున్నాయి. కొంతవరకు ఉపశమనం. చాలామంది బార్డర్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఇది కొంతవరకు మేలు చేసేటువంటి అంశం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని ఐఐటీల్లో సీట్లు పెంచేదానికి సన్నాహాలు చేస్తుంది. అందులో ఐఐటి పాట్నా, ఐఐటి తిరుపతి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఈసారి సీట్లు పెరగబోతున్నాయి. కొన్ని కొత్త బ్రాంచులు కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ వస్తాయి అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఆ రెండు ఐఐటీలతో పాటుగా ఇతర మరికొన్ని ఐఐటీల్లో కూడా సీట్లు పెంచేదానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు పెరుగుదలకు తోడుగా జిఎఫ్టిఐస్లో కూడా అదనంగా సీట్లు పెరగబోతున్నాయి. ఈసారి జోసా కౌన్సిలింగ్ అధికారిక వెబ్సైట్ నిన్నటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్సైట్లో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా జోసా 2025 కౌన్సిలింగ్లో అదనంగా 6 జిఎఫ్టిఐస్ చేరబోతున్నాయి. గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, అదర్ జిఎఫ్టిఐస్గా పిలుస్తూ ఉంటారు. 6 ఇన్స్టిట్యూట్స్ పెరగడంతో ఈసారి మొత్తం 127 సంస్థలు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనబోతున్నాయి. 127 సంస్థల్లో కావాల్సినటువంటి బ్రాంచ్, కావాల్సినటువంటి ఇన్స్టిట్యూట్స్కి స్టూడెంట్స్ ఆప్షన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ ద్వారా మొత్తం 127 జిఎఫ్టిఐస్, ఎన్ఐటీస్, దాంతోపాటుగా ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వీటన్నిటిలో సీట్లు భర్తీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ నిన్న అధికారికంగా ప్రకటించింది. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారంగా చూస్తే ఈసారి 127 సంస్థలు 2025-26 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్కి సంబంధించి పాల్గొనబోతున్నాయి. అందులో 23 ఐఐటీస్, 31 ఎన్ఐటీస్, అదేవిధంగా ఐఐఎస్టి షిప్పూర్ దీన్ని కూడా ఎన్ఐటీతో సమానంగా చూస్తున్నారు. దాంతో 32 ఎన్ఐటీస్గా భావించాల్సి ఉంటుంది. వీటితో పాటుగా 26 ట్రిపుల్ ఐటీస్, 46 అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ జిఎఫ్టిఎస్ 46. లాస్ట్ ఇయర్ అవి కేవలం 40 మాత్రమే. దాంతో 6 సంస్థలు అదనంగా పెరుగుతున్నాయంటే జోసాలో అట్లీస్ట్ 2000 సీట్లు అదనంగా రాబోతున్నట్టుగా భావించాలి. అయితే ఎలాంటి జిఎఫ్టిఎస్ వస్తున్నాయి? అవి టైర్ 1 జిఎఫ్టిఎస్ అవుతాయా, లేకుంటే టైర్ 3 లాంటి చోట్ల పెరిగిన తెలుగు స్టేట్స్లో పెద్దగా ఆసక్తి ఉండదు కాబట్టి అవి ఏ జిఎఫ్టిఐస్ అనేది అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఏమైనా ఒక 2000 సీట్లు అదనంగా జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఇచ్చుకునేదానికి రాబోతున్నాయి. ఇది చాలా వరకు బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపశమనం కలిగించేటువంటి అంశం. దీంతో వివిధ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి మొత్తం సీట్ల సంఖ్య ఐఐటీల్లో 17,740. ఇది లాస్ట్ ఇయర్. ఈసారి అట్లీస్ట్ 500 పెరిగేదానికి అవకాశం కల్పిస్తుంది. దాంతో 18,000కు చేరొచ్చు అనేటువంటిది అంచనా. అధికారిక సమాచారం అయితే రావాలి. ఇక ఎన్ఐటీల్లో లాస్ట్ ఇయర్ 24,229 సీట్లు భర్తీ చేశారు. ఈసారి ఇవి కూడా కొంతవరకు పెరుగుతాయి. దీంతోపాటు ట్రిపుల్ ఐటీలు 8,546 సీట్లు లాస్ట్ ఇయర్ ఫిల్ చేశారు. ఇక జిఎఫ్టిఐలో లాస్ట్ ఇయర్ 9,402 సీట్లు భర్తీ చేస్తే ఈసారి అవి అట్లీస్ట్ 11,000కి చేరబోతున్నాయి. కనీసంగా ఇక్కడే 2,000 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఐటీల్లో 500 సీట్ల వరకు పెరుగుతాయని అంటున్నారు. వీటితో పాటుగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో కూడా కొన్ని సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంది. దాంతో కలిపితే 2024లో జోసా ద్వారా 59,917 సీట్లు మొత్తం భర్తీ చేస్తే ఈసారి వాటి సంఖ్య కనీసంగా 63,000కు చేరుకునే అవకాశం ఉంటుంది. కనీసంగా 63,000. లాస్ట్ ఇయర్ 59,000 పైచిలుకుంటే ఈసారి 62,000 పైచిలుకు సీట్లు ఉంటాయి అనేటువంటి అంచనా అయితే చాలామంది వేస్తున్నారు. ఆ మేరకు పెరిగినప్పటికి కూడా చాలామందికి ఊరట అనివార్యంగా కనిపిస్తుంది. దీంతో జోసా అధికారికంగా సైటు ప్రారంభించి అందుబాటులో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కూడా స్టూడెంట్స్ సన్నాహాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా పూర్తయ్యి రిజల్ట్స్ వచ్చిన వెంటనే జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాబోతుంది. బహుశా జూన్ 1st వీక్ ఎండింగ్లోగా ఖచ్చితంగా ఈ జోసా అందుబాటులోకి వస్తుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్
రాసి మంచి ర్యాంకులు సాధించి మంచి పర్సంటేజ్ దక్కించుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లతో సిద్ధం కావచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి జోసా లేటెస్ట్ అప్డేట్. ఇక మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.